రైట్గా జగన్ ప్రభుత్వం పాపం విద్యుత్ వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. ఇక బహిరంగ మార్కెట్లో అధిక ధరకు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేసినందుకు గాను ఇప్పుడు జనంపై సర్దుబాటు ఛార్జీల భారం పడుతోంది. ఇక జగన్ పాలనకు సంబంధించి ఆఖరి ఇంధన సర్దుబాటు భారం 9,412 కోట్లు కాగా ఇందులో 1,500 కోట్లు వ్యవసాయ విద్యుత్ రాయితీ కింద డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రెండు 2023-24 సంవత్సరానికి సంబంధించి 12,844 కోట్ల సర్దుబాటు చేసేందుకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. అందులో 3,432 కోట్లకు కోత విధించిన ఈఆర్సీ మిగిలిన 7,912 కోట్ల ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. ఇక ఈ సర్దుబాటు ఛార్జీలను యూనిట్ కు 92 పైసలు చొప్పున వచ్చే నెల నుంచి 2026 నవంబర్ వరకు వసూలు చేయాలని డిస్కంలను ఆదేశించింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? జనంపై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే పవర్ కు సంబంధించి ఇబ్బందులు కావచ్చు, లేదంటే డిస్కమ్లు పెంచినటువంటి రేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా జనం నెత్తిన మళ్ళీ పడబోతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, గత ప్రభుత్వంలో అనాలోచితంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ప్రజల పాలిట శాపంగా మారాయి. ముఖ్యంగా ఆ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఎక్కువ పెట్టి కొనుగోలు చేసినట్టు ఇప్పటికే స్పష్టమైంది. తాజాగా అమెరికా దర్యాప్తు సంస్థలో కూడా ఈ విషయం తెలియడంతో పాటు ఆ 550 కోట్లు ముడుపులు కూడా జగన్మోహన్ రెడ్డి అందుకున్నట్టు కూడా స్పష్టంగా ఆధారంతో సేకరించారు. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారంటూ ఆ పక్కన వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. అయితే గతంలో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి సీఎం గా చేసుకున్న ఒప్పందాల పాపమే ఈరోజు ప్రజలకు శాపంగా మారిందని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఆ ఇంధన సర్దుబాటు ఛార్జీలతో పాటు అనేక రూపాయల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి వసూలు చేసిన పరిస్థితి ఇప్పుడు మరో 9,412 కోట్లు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై మరో కొత్త భారం పడిపోతుంది. అదేవిధంగా వ్యవసాయ రాయితీకి సంబంధించి కూడా 2026 వరకు కూడా కేవలం ప్రభుత్వం 1,500 కోట్లు రాయితీ ఇస్తుండగా మిగిలిన అదనపు భారం మొత్తం కూడా ఇప్పుడు ప్రజలు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం దాదాపుగా ఇప్పటికే 17,000 కోట్ల భారం పడగా ఈ మరో 9,412 కోట్ల భారం కూడా రేపు 2026 నవంబర్ దాకా ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రద్దు చేసే అవకాశం కానీ ప్రతి ఒప్పందాల నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేసిన అనాలోచిత నిర్ణయమే ఇప్పుడు ఇదంతా కూడా. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఒక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే గతంతో పోస్తే రెట్టింపు విద్యుత్ ఛార్జీలు పెరగటం, చాలా మంది కూడా కట్టలేని పరిస్థితి ఉన్న పరిణామాల నేపథ్యంలో మొత్తం ఈ నిందలన్నీ కూడా తాను చేసిన తప్పుడు కూటమి ప్రభుత్వం నిందల మోసం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలు కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. అయితే వీటి బయటపడేందుకు చంద్రబాబు కూడా కేంద్రంతో చర్చలు జరిపి ఏదో విధంగా సాయం అందిస్తామని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.